నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ A9 టేస్టీ కుకింగ్. ఈ రోజు మన టేస్టీ కుకింగ్ లో మేక తలకాయ కూర పర్ఫెక్ట్ గా చాలా టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ కర్రీ నేను ఇప్పుడు చేసే విధంగా చేస్తే తినని వారు కూడా టేస్ట్ చేసి ఇష్టంగా తింటారండి. ఇంకెందుకు లేట్, చాలో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. తలకాయ మాంసం 2 కేజీలు తీసుకున్నానండి. తలకాయ కూరను 3 సార్లు ఉప్పు వేసిన వాటర్లో శుభ్రంగా కడిగైతే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నె పెట్టి అందులోకి 3 టేబుల్ స్పూన్ల వేరుశెనగ నూనెను వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 5-6 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని అయితే ఆయిల్లో వేయాలి. కొద్దిగా చిటపటలాడాక మీడియం సైజు 3 ఉల్లిపాయల్ని తీసుకొని మిక్సీలో పేస్ట్ పట్టుకొని ఆయిల్లోకి వేసి పచ్చివాసన పోయేదాకా దోరగా వేపుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ కొద్దిగా ఎరుపు రంగులోకి కలర్ మారాక 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అప్పుడే ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి వేస్తే కర్రీ ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేగాక 2 రెమ్మల కరేపాకు, 3 బిర్యానీ ఆకులు కూడా వేసి త్వరగా బాగా కలిపిన తర్వాత 3 మీడియం సైజ్ టమాటాలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి టమాటాలు కొద్దిగా మెత్తబడే వరకు 2 నిమిషాల వరకు మూత పెట్టి మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే టమాటాలు మొత్తం మెత్తబడి ఉంటాయి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి మేక తలకాయ మాంసంను కూడా వేసి అందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు, 4 స్పూన్ల గల్లుప్పు వేసి ముక్కలకు మసాలాలు, ఉప్పు, పసుపు, మసాలా మొత్తం ముక్కలకు తగిలే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే పెట్టి చేయాలండి. 5 నిమిషాల పాటు కుక్కర్ మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు మసాలా కోసం ఎండు కొబ్బెర చిన్న ముక్క, లవంగాలు 8, చిన్న దాల్చిన చెక్క, మిరియాలు 1 టీ స్పూను, జీలకర్ర 2 టీ స్పూన్లు, ధనియాలు 2 టీ స్పూన్లు, యాలకులు 3, అనాస పువ్వు 1 మొత్తం కూడా మందపాటి ప్యాన్లో వేసి మాడిపోకుండా దూరగా వేపుకోవాలి. చివరగా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 2 స్పూన్ల గసగసాలు కూడా వేసి దోరగా వేపుకొని ఈ మసాలాలు మొత్తం చల్లారాక మిక్సీ పట్టి ఒక బౌల్లో అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి కుక్కర్ మూత తెరిచి చూస్తే ఈ తలకాయ మాంసం మసాలాలు మొత్తం తగిలి ఉంటుంది. ఒకసారి బాగా కలుపుకొని 5 స్పూన్ల కారం వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్లోకి కారం ఎక్కువగానే ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. తక్కువ తినేవారు తక్కువ వేసుకున్నా కూడా కానీ కారం ఉంటేనే నాన్ వెజ్ కర్రీస్కి చాలా బాగుంటుంది. అందులోకి మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నటువంటి మసాలాను కూడా వేసి అలాగే 20 గ్రాముల దాకా నానబెట్టిన చింతపండు రసం కూడా వేసి ఒకసారి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత 1 లీటర్ వాటర్ పోసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడకనివ్వాలి. లేత మాంసం అయితే 3 విజిల్స్ సరిపోతుంది. లేదు కొంచెం ముదురు మాంసం అయితే 5-6 విజిల్స్ అయితే ఇవ్వండి. ఇప్పుడు 3 విజిల్స్ పోయాక మూత తెరిస్తే ముక్క మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. చివరగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే ఎంతో రుచికరమైన మేక తలకాయ మాంసం అయితే రెడీ అండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఈజీగా ఈ తలకాయ కూర అయితే చేసేయచ్చు. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్ అయితే చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ వంటల కోసం మన A9 టేస్టీ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.